ఈరోజు మన జిల్లా సంక్షేమాధికారిగా వచ్చిన గౌరవ ఆర్ఎం భాస్కర్ గారికి మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా పక్షాన వారిని స్వాగతిస్తూ వారికి పుష్పగుచ్చం అలాగే మా పుస్తకం కూడా ఆవిష్కరణ చేయించి వారికి శుభాకాంక్షలు తెలియజేసినాం. ఆర్ఎం భాస్కర్ గారు గతంలో కూడా చాలా ఇక్కడ జిల్లా సంక్షేమాధికారిగా కొద్ది కాలంలో పనిచేసిన ఒక ఆదర్శ అధికారిగా తెలుసుకున్నారు. అన్ని శాఖలను కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ, వికలాంగుల శాఖ, సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ అన్ని శాఖలను కూడా కలగలిపి అన్ని శాఖల్లో సమర్థవంతంగా పనిచేయించారు. వారు మళ్ళీ రావడం మాకు చాలా ఒక శుభసూచకం. మాకు మళ్ళీ అన్ని మా సీనియర్ సిటిజన్ పనులే కాక అన్ని శాఖల పనులు కూడా సక్రమంగా జరుగుతాయనే విశ్వాసం మేము వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి అధికారి ఇప్పుడు అక్కడ ఏది ఆసిఫాబాద్లో పనిచేసిన అక్కడ కూడా చాలా ఆదర్శ అధికారిగా పేర్కొంటారు. కానీ మా జిల్లాకే రావాలని మేము గౌరవ మంత్రి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఎటువంటి సమర్థాధికారి కావాలని. మరి అటువంటి సమర్థాధికారి ఆర్ఎం భాస్కర్ గారిని మాకు జిల్లా సంక్షేమాధికారిగా రావడం మనకు చాలా మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే ప్రణామ్ సెంటర్ కూడా అట్లాగే వృద్ధాశ్రమం కూడా తొందరగా పనిచేసినట్టు సక్రమంగా పనిచేసినట్టు కూడా వారిని కోరుతా ఉన్నాం. ప్రణామ్ సెంటర్లో కూడా అక్కడ ఏమీ వసతులు లేవు. అక్కడ ఓన్లీ ఏదో యోగా అనే అది కొంత మహిళలతో చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఆ ప్రణామ్ సెంటర్ మీద. అట్లాగే 1,20 లక్షలు పెట్టిన వృద్ధాశ్రమం కూడా ఇంతవరకు కూడా అది పూర్తి కాకపోవడం నిజంగా చాలా శోచనీయమైన విషయం. ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తామో 1,20 లక్షలు కూడా అయినా కూడా అది కాకపోవడం, ఇంకా డబ్బులు కావాలని అడుగుతున్నట్టు మాకు తెలుస్తున్నది. అది కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా మొన్న మీటింగ్లో బాల భరోసా కార్యక్రమంలో తీసుకురావడం జరిగింది. వారు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కనుక వారికి గౌరవ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అట్లాగే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి కూడా మా అసోసియేషన్ సీనియర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చెప్తాము. ఆర్ఎం భాస్కర్ గారు మన జిల్లా సంక్షేమాధికారి గారు మన ఉద్దేశంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున వచ్చి మా కార్యాలయంలో నాకు సన్మానం చేసినందుకు నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ, వాళ్ళు పేర్కొన్న సమస్యలను మనము ఒక కాలం ప్రకారంగా మనము కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు మాట ఇచ్చాము. అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చిల్డ్రన్ ఓల్డేజ్ హోమ్ సంబంధించింది దానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రిగా మన మినిస్టర్ గారు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం అక్కడ మళ్ళీ ఏమైతే వీళ్ళకు ఓల్డేజ్ హోమ్లకు వస్తుంది దాన్ని కూడా మళ్ళీ ఒకసారి కన్సర్న్ ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడి దాని ప్రకారం మళ్ళీ దాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తారనేది. అలాగే ప్రణామ్ సెంటర్లో కూడా అన్ని వసతులు కలిగేట్టుగా వీళ్ళకు యోగా అవన్నీ నేర్పేటట్టుగా వసతులుగా ఏర్పాటు చేయడం కూడా మళ్ళీ కలెక్టర్ గారి నివేదిక సమర్పించి ఆ ప్రణామ్ సెంటర్ కూడా మంచి నడపడానికి ప్రయత్నం చేస్తానని ఈ సన్మాన కార్యక్రమం సందర్భంగా వాళ్ళకు నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.